హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ ఛానల్ నేను కొత్తగా స్టార్ట్ చేశాను అండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇవాళ సాటర్డే కాబట్టి మా ఫ్యామిలీ అందరితో కలిసి మేమైతే వాడపల్లి అయితే స్టార్ట్ అయ్యాము. ప్రతి శనివారం నేనైతే సింగిల్గా అయితే సేవకైతే వస్తాము. ఈసారి మా ఫ్యామిలీ అందరితో కలిసి మా నాన్నమ్మ వాళ్ళందరితో కలిసి వాడపల్లి అయితే వచ్చామండి. ఎంట్రన్స్ పార్కింగ్ అయితే ఇలా ఫుల్గా రష్గా ఉంది. ఇంకా వెహికల్ అయితే పక్కన పార్క్ చేసి మేము అందరం అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. దేవుడికి సంబంధించినవన్నీ ఇక్కడైతే అమ్ముతారండి. దేవుడికి సంబంధించిన బొమ్మలు, తాళ్ళు, తులసిమాల, ఇంకా అన్ని దేవుడికి సంబంధించిన అన్ని ఇక్కడైతే తీసుకోవచ్చు. నేనైతే 4 వీక్స్ నుంచి ఇక్కడ పులిహార ప్యాకింగ్ అయితే చేస్తున్నానండి. ఈ వారం కూడా నాకు పులిహార ప్యాకింగ్లో అయితే సేవ్ అయితే వచ్చింది. దాంతోపాటు లడ్డు కౌంటర్లో కూడా నాకైతే సేవ్ అయితే వేశారు. సేవ్ అయ్యాక అందరం కలిసి భోజనాలకి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా భోజనం మొత్తం ముగించుకొని అందరం కలిసి బయటకు వచ్చి ప్రదక్షిణాల కోసం అయితే లైన్లో అయితే నించున్నాము. ఇంకా దేవుణ్ణి అలా తలుచుకొని 7 కాయిన్స్ తీసుకొని అందరం అయితే ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేశామండి. ఇంకా ఒక్కొక్క ప్రదక్షిణం దేవుడి నామస్మరణతో, అలాగే 7 ప్రదక్షిణాలు కూడా దేవుడి నామస్మరణతో తలుచుకొని ప్రదక్షిణాలు అయితే ముగించామండి. మాకైతే పర్సనల్గా చాలా నమ్మకం అండి. ఎందుకంటే మేము ప్రతి వారం వాడపల్లి వస్తాము. ప్రతి వారం ఆయన దర్శించుకొని మేము ఇంటికి వెళ్ళినప్పుడు మాకు ఖచ్చితంగా నిదర్శనం ఆయన ఖచ్చితంగా చూపిస్తాడండి. మేము చాలా నమ్ముతామండి. అన్ని గంటల సేపు లైన్లో ఇబ్బంది పడి నించున్నా ఆయన్ని చూశాక పడిన కష్టమంతా ఒక్క నిమిషంలో మర్చిపోతామండి. అది ఆయన మహత్యం. ఇంకా ప్రదక్షిణాలు మొత్తం పూర్తయ్యాక మేమైతే దర్శనంలోకి అయితే వెళ్ళిపోయాము. మా సేవ వాళ్ళందరిది కలిపి విఐపి దర్శనం అండి. విఐపి దర్శనం కేవలం ఈ వారం మాత్రమే 2 గంటల టైం పట్టింది.